ను బదనాం చేయడానికి ఈ కొన్ని సంఘాలు ప్రయత్నం చేస్తున్నా, ఇది సరైనది కాదు. రైట్, మన దీనిపైన చర్చలో మోసెస్ కూడా గారు స్పందించాలి. రైట్, మోసెస్ గారు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. యా, వాటికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మన పెద్దలు ఈ విశ్లేషకులు మన స్పందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా చక్కని పాయింట్లు జ్ఞాపకం చేశారు. అయితే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆల్రెడీ మనకు వచ్చిన సీసీ ఫుటేజెస్ లో మొట్టమొదటి విజయవాడ దగ్గరకు వచ్చినప్పుడు గాయాలు నిర్ధారించినట్లేదు. తర్వాత ఇక్కడ యాక్సిడెంట్ ప్లేస్ లో కూడా మేము స్వయంగా బాడీని చూసినప్పుడు బాడీ పైన మాకు పెద్దగా గాయాలు కనిపించలా. ఏదో డాక్టర్స్ కూడా ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే చిన్న చిన్న గాయాలు ఉన్నాయని చెప్పారు. స్పాట్ లో మేము చూసినప్పుడు కూడా బండి పడిన తీరు గాని లేక ఆ వ్యక్తి ఉన్న తీరు గాని మీకు ఆ ఫొటోస్ కూడా ఆ రోజే మీకు బయట వచ్చాయి. అసలు అనుమానాలు రావడం కారణమే అది. ఓకే, అయితే ప్రభుత్వాల మీద మాకు నమ్మకం లేకో పోలీసు వారి మీద మాకు నమ్మకం లేకో కాదు. ఆ రోజు పోలీసు వారికి పూర్తిగా షఫీ గారు ఉన్నారు, పెద్దలు అక్కడ ఆ రోజు మాతో పాటు ఉన్నారు. ఆ రెండవ రోజు మేము వారితో పాటు ఏకీభవించాం, మొదటి రోజు ఏకీభవించాం. మా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, పోలీసు వారి నమ్మకం ఉంది. అయితే మేము అనేది ఏంటంటే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినా ఎక్కడి నుంచి బయలుదేరినా సామాన్య వ్యక్తిగా ఏదో చిన్నగా వెళ్ళిపోయి సంచారం చేసి మందు తాగేసి రోడ్డు మీద కూర్చున్న వ్యక్తి అయితే కాదు. ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ స్పీకర్. మోసెస్ గారు, మరి సీసీ ఫుటేజ్ ఏంటి పరిస్థితి, దాని గురించి మాట్లాడదాం. అదే నా మాట కూడా నా వాదన కూడా ఒకసారి వినండి, చెప్పండి. అక్కడ ఏం జరుగుతుంది అనేది మొదటి నుంచి ఎవరైనా అతన్ని ప్రలోభాలకు గురి చేశారా లేకపోతే ఏమన్నా జరిగిందా, వ్యక్తిగత ఆయన మీద ఏమన్నా ప్రేరణతో కూడిన ఏమైనా ప్రయోగాలు జరిగాయా, ఎందుకు ఆ స్థాయిలో ప్రవర్తించారు, అసలు ఆయన కాదా, ఇలాంటి అనుమానాలు రేకెత్తించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అతను సామాన్య వ్యక్తిగా ఒకప్పుడు గతంలో కూడా ఎలా పడిపోయిన వ్యక్తి, గతంలో ఇలా తిరిగిన వ్యక్తి అయితే అనేటువంటి ఏవైనా మనకు ఆరోపణలు ఉన్నా ఆధారాలు ఉన్నా కరెక్టే ఇలాంటి వ్యక్తి ఈయన ఇలాగే తిరుగుతాడు, ఈయన ఇలాగే తాగుతారు, ఇలాగే పడిపోతారు అనుకోవచ్చు. ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉండి సమాజంలో మోసెస్ గారు, ఇప్పుడు మీరు చాలా అనుమానాలు, డౌట్స్ ఉన్నాయి, వీటిని ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ తేవాలి అని చెప్పి అడుగుతున్నారు. ఫైన్. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది అనుమానం, ఇంకా మనకేమి క్లారిటీ రాలేదు ఎలా జరిగింది ఏంటనేది. మరి ఇంతలోనే ఎందుకు ప్రముఖ ఎవాంజలిస్టులు, ఈ మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్రైస్తవ సోదరులారా ఏకం కండి, మనందరం దీనిపైన పోరాడదాము, ఈ రకమైనటువంటి పోరాటాలు ఎందుకండి, ఆగచ్చు కదా, సంయమనం పాటించాలి కదా, అనవసరంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. యా, ఇంకా జయరాజు గారు అనేటువంటి అతను మత విద్వేషాలు రెచ్చగొట్టడం లేదు. ఒక్క నిమిషం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లేదు. గత 2-3 సంవత్సరాల నుండి భయంకరమైన మంట మా హృదయాల్లో ఉంది. ఎందుకనంటే ఈవేళ సోషల్ మీడియాలో కేంద్రంగా చేసుకొని బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఒక మాట నన్ను మన్నిస్తే మీరు, మన మంచి జర్నలిస్ట్ మన సాయి గారు ఈవేళ బైబిల్ మీద అంటే హిందూ మత గ్రంథాలపై వ్యాఖ్యానం చేశారు ప్రవీణ్ గారు అని చెప్పి ఆయన మాట్లాడడం నేను విన్నాను స్వయంగా. కానీ బైబిల్ మీద గత 3 సంవత్సరాలు పైబడి విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు గురించి తప్పుగా మాట్లాడుతూ క్రైస్తవ మందిరాల్లో డైరెక్ట్ గా మందిరాల్లో ప్రవేశించి దాడులు చేస్తూ, పాస్టర్స్ మీద దాడులు చేస్తూ, వీధులు వెళ్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తూ చివరికి చంపేస్తామని బెదిరిస్తున్న సందర్భాలు 3 సంవత్సరాల నుంచి పైబడి విపరీతం అయిపోయాయి. సోషల్ మీడియా రావడంలో అనేక మంది భయంకరంగా వాళ్ళు మేము చంపేస్తామని బెదిరించ డైరెక్ట్ గా మాట్లాడుతున్న సందర్భాలు కనపడ్డాయి. అట్లంటే మరి ఒక విషయం రామోహన్ గారు, నేనేమంటున్నానంటే శవాల మీద పేలారేరుకునే ప్రయత్నం చేయకండి. ఎవరికైనా అన్ని పాతాలు చెప్తున్నాను.